ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంది. ఇందులో అష్టావక్రుడు జనకునికి నువ్వు ఆత్మసాక్షివి, ఎప్పుడు నువ్వు ఆ భావంలోనే నువ్వు భావించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకా ముముక్షు అవస్థలో ఉన్నావు కాబట్టి ఒకేసారి స్వరూపంలో నిశ్చయం లేదు కాబట్టి కొద్దిగా ఒక ప్రకారంగా ధ్యానం చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాడు. ఇంక ఏమీ తెలియనప్పుడు ఉండదు మనకు, మన దగ్గర ఉన్నదే మనసు బుద్ధి. ఆ బుద్ధి ద్వారా మన స్వరూపాన్ని స్మరణ చేసుకోవడమే. దాన్ని కూడా ముందు వెళ్ళి కత్తిరించేస్తాడు. అసలు ధ్యానం కూడా అజ్ఞాన మూలకమైన దాన్ని కూడా ఆపిచ్చేస్తాడు. కానీ స్టార్టింగ్లోనే ఆ సామర్థ్యం ఉండదు. ధ్యానం చేస్తున్న వెంటనే అజ్ఞానం అంటాడు, దాన్ని కూడా ఆపేస్తాడు. కానీ అప్పటి వరకు మన కెపాసిటీ, మనమున్న యోగ్యతకి అనుకూలంగా కాస్త ఉన్న మనసు బుద్ధి పని చేస్తూ ఉంది. ఆ మనసు బుద్ధిని తీసి పక్కన పెట్టలేకపోతున్నాం. ఉన్నంత వరకు వాటితోటి ఇలా భావించుకుంటూ ఉండు, నువ్వు సచ్చిదానంద స్వరూపుడు అని. అది కూడా బ్రహ్మాకార వృత్తి నిన్నది మా ఒకరోజు ఆ స్వరూపంలోనే నిలబడుతుంది అని. అలాగే చెబుతూ నెక్స్ట్ శ్లోకంలో 12వ శ్లోకం ఉచ్చారణ చేద్దాం. ఆత్మసాక్షి విభు పూర్ణ ఏకో ముక్తశ్చిదక్రియః అసంగో నిస్పృహా శాంతో భ్రమాత్ సంసారవానివా. ఆత్మసాక్షి విభు పూర్ణ ఏకో ముక్తశ్చిదక్రియః అసంగో నిస్పృహ శాంతో ప్రమాత్ సంసారవానివా. హే శిష్యుడా, నువ్వు ఆత్మసాక్షివి, కేవల సాక్షివి నువ్వు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఒక సాక్షి. ఇప్పుడు ఎవరో ఇద్దరు, ఒకడు మర్డర్ చేసి ఉంటాడు, ఒకడు చచ్చిపోయి ఉంటాడు. దాన్ని మనము చూస్తాం, మనము సాక్షి. ఈ సాక్షిలో త్రిపుటి ఉంటుంది. నిన్న పొగలంతా ఏమేమి జరిగినాయి ఆశ్రమంలో అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. డైరెక్ట్గా జీవసాక్షి ద్వారా, జాగ్రత్త అవస్థ జీవసాక్షి. ఆ జీవసాక్షికి కూడా ఒక సాక్షి ఉంది. జ్ఞానస్య జ్ఞానం అను వ్యవసాయ జ్ఞానం. నిన్న జాగ్రత్త అవస్థ సాక్షి జ్ఞానవాన్ అహం అని, ఆ జీవసాక్షికి ఒక సాక్షి ఉంది. మళ్ళీ ఆ సాక్షిని తెలుసుకోవడానికి ఇంకేమన్నా సాక్షి ఉందంటే లేదు, అది కేవల సాక్షి. అంధకారం ఉన్న రూమ్లో అన్ని వస్తువులు తెలుసుకోవడానికి దీపం అవసరం. మళ్ళీ అక్కడ దీపం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇంకో దీపం అవసరం లేదు. ఆ దీపం వెళ్తూనే ఆ దీపం కూడా ఉందని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు జీవసాక్షిలో అది అహంకారంలో త్రిపుటి ఉంటుంది. నేను నిన్న పగలు ఏమేమి విషయాలు ఆశ్రమంలో జరిగినాయో అవన్నిటికీ నేను సాక్షిని.
నేను సాక్షి ప్రమాతను. కళ్ళు అనే ప్రమాణము ద్వారా, మనసు బుద్ధులు అనే ప్రమాణము ద్వారా బయట ఉన్న ప్రమేయ వస్తువు అయిన ఈ జగత్తుని, ఈ ఆశ్రమంలో జరిగిన క్రియలన్నీ నేను త్రిపుటి ద్వారా నేను ఆ సాక్షి జ్ఞానాన్ని పొందినాను. అది కాదు మనము జీవసాక్షి కాదు. అది స్వప్నంలో కూడా స్వప్న ద్రష్ట ఉంటాడు, జాగ్రత్త ద్రష్ట ఉంటాడు. మనము ఆ స్వప్న ద్రష్ట, జాగ్రత్త ద్రష్ట, ఆ ద్రష్టాన్ని చూసిన వాళ్ళు, వాణ్ణి కూడా తెలుసుకున్న వాళ్ళు. ఇప్పుడు ఈ పుస్తకం, ఇది పుస్తకము, ఇది జ్ఞానమే, ఇది పుస్తకం అని తెలుసుకున్నాం కదా. కళ్ళు మూసుకున్నా కూడా ఆ పుస్తక జ్ఞానవానహం, నేను పుస్తకం జ్ఞానం కలిగిన వ్యక్తిని, పుస్తక జ్ఞానవానహం. జ్ఞానస్య జ్ఞానం, జ్ఞానం ఒక జ్ఞానం అంటే సామాన్య త్రిపుటి జ్ఞానానికి కూడా ఒక జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని పొందిన వాణ్ణి నేను అన్న జ్ఞానాన్ని కూడా పొందుతాను. అదే కేవల సాక్షి ద్వారా. ఆ కేవల సాక్షిలో ఈ త్రిపుటి ఉండదు. అది మనము ఆ కేవల సాక్షి అక్కడ నిలబడాలి. ఈ జీవసాక్షి కాదు. అలాంటి ఆత్మసాక్షివి, విభువు అంటే సర్వవ్యాపకుడివి. నువ్వు అంతటా ఉన్నావు. అట్లా అనిపిస్తుంది స్వామీజీ, పక్క రూములో ఏం జరుగుతూ ఉందో నాకు అసలు తెలుస్తా లేదు. సర్వసాక్షివి అంటావు, మరి అంతటా నేనే ఉంటే అన్ని చోట్ల జరిగే విషయాలని నాకు తెలిసిపోవాలి కదా. ఇది అజ్ఞానం. అది యోగ శక్తి. అనిమ గరిమాది సిద్ధుల ద్వారా అలాంటి శక్తి వస్తుంది. అలా తెలుసుకోవడం కాదు. ఇప్పుడు స్వప్నం, రాత్రిపూట్లో పడుకున్నాం, స్వప్నం వచ్చింది. స్వప్నం ఎంత పెద్ద ప్రపంచం కనిపించింది. ఆ స్వప్న ప్రపంచంలో ఎన్ని వస్తువులు ఉన్నాయి. ఆ స్వప్నంలో కూడా నువ్వు మళ్ళీ పరిచిన్న బుద్ధితోటి ఒక శరీరాన్ని తీసుకొని అక్కడ వ్యవహారం చేసావు. ఆ చిన్న శరీరంతో ఆ స్వప్న ప్రపంచంలో ఉన్న అన్ని ఊర్లలో జరిగే విషయాలు ఏమైనా తెలుసుకున్నావా? అక్కడ కూడా అల్పజ్ఞుడిలాగానే వ్యవహారం చేసావు. కానీ వాస్తవంగా నీకు తెలియని ప్లేసు నీ స్వప్నంలో ఏదైనా కొద్దిగానా ఉందా? ఎంత పెద్ద ప్రపంచం స్వప్నంలో కనిపించా అంతటా నువ్వే ఉండవు. నువ్వే అంతటి వ్యాపక ఆకాశమై ఉన్నావు. 6.5 లక్షల ఊర్లు ఉన్నాయి భారతదేశంలో. ఇంక ప్రపంచంలో ఉన్న 200 దేశాలు, అన్ని దేశాలు నీలోనే ఉన్నాయి. నువ్వే అన్ని దేశాలుగా మారిపోయినావు. నువ్వే ఒక శరీరంతో నేను అల్పజ్ఞుని, నేను ఈ ఊర్లో తప్పితే పక్క ఊర్లో ఉన్న విషయం నాకేమీ తెలియదు, నేను సర్వసాక్షిని కాదు అల్పసాక్షిని అనుకుంటున్నావు. నువ్వే అంతటా ఉన్నావు. ఆ సర్వసాక్షివి నువ్వు. ఈ ఒక ఉపాధిని కానీ తెలియించుకుంటే ఏ రోజైతే నువ్వు స్వరూపంలో నిలబడి ఉంటావో దాన్ని, అలాంటి యోగ శక్తిని ప్రత్యక్షంగా నువ్వు అలాంటి సామర్థ్యాన్ని కూడా నువ్వు పొందుతావు. కానీ అలాంటి సామర్థ్యం పొందడమే జ్ఞానం అని కాదు. మైండ్ రీడర్స్ ఉంటారు. నార్మల్గా అదొక కోర్స్ ఉంది. ఇప్పుడు సైకాలజీలో అదొక మైండ్ రీడింగ్ అనే కోర్సు. వాళ్ళు నువ్వు ముఖం చూసి నువ్వు ముఖంలో ఏమేమి ఆలోచన చేస్తుంటావు అవన్నీ చెప్పేస్తారు టకటక. ఆ గవర్నమెంట్ ఆఫీసర్లు సీక్రెట్ కోడ్లు, ఏటీఎం కార్డు పిన్ నంబర్లు అన్నీ చెప్పేస్తారు వాళ్ళు, మైండ్ రీడర్స్. ఆ మాత్రానికి వాళ్ళు సర్వజ్ఞులు కాదు. సర్వజ్ఞుడంటే ఒకే ఒక సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు అనే కారణము వల్లనే వివర్త కారణ రూపంలో సకల ప్రపంచమంతా కనిపిస్తూ ఉంది భ్రాంతి రూపంలో అని తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు. అంతేగాని వాడు మనసులో వీడి మనసులో ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో తెలుసుకున్న అది సిద్ధి. అది కూడా ఉంది, ఆ సామర్థ్యం ఉంది. అనిమ గనిమాది సిద్ధులు పొందిన ఆ యోగ్యత వస్తుంది. ఆ యోగ్యతలు కూడా ఈ వ్యాపక తత్వమే ఉంటుంది. వాళ్ళు ఆ స్వరూపంలోకి వెళ్ళిపోయి, ఎందుకంటే ఉన్నది ఒకటే సచ్చిదానంద స్వరూపము. ఏమి జరిగినా కూడా అందులోనే జరగాలి. ఆ నిజము మెయిన్ స్వరూపంలో పోయి వ్యాపక దృష్టిలో చూసి మళ్ళా ఇంద్రియాలని మళ్ళా రీటైన్ చేసుకొని, స్మరణ చేసుకొని ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పగలుగుతారు. కాబట్టి అలాంటి నువ్వు సర్వవ్యాపకమైన తత్వాన్ని నీకు ఇప్పుడిప్పుడు ఈ చిన్న శరీరంలో అహంకారంలో ఆలోచిస్తున్నావు. అంతటి సామర్థ్యం నాకెక్కడున్నది? రాత్రిపూట్ల నీ స్వప్నంలో కూడా నీకు శరీరం అక్కడ సృష్టించుకున్నావు. ఆ శరీరం కూడా అట్లే ఆలోచించింది. ఇంత పెద్ద సృష్టిని చేసే సామర్థ్యం నాకెక్కడుంది? వట్టి మాటలు చెప్పకండి. అసలు నాకే గతి లేదు, అల్పుని నేను, పులి సింహం వస్తే పరిగెత్తి చెట్లెక్కుతా ఉన్నాను. నేనంత శక్తిశాలి, ఇంత పెద్ద సృష్టిని చేసే సామర్థ్యం నాకుందా
అని ఆ స్వప్నంలో ఉన్న శరీరం కూడా కాసుంటే చెబుతుంది. ఇప్పుడు కూడా ఒప్పుకోవడం లేదు. పనికిరాని నేను ఎక్కడ ఈ సృష్టి నాకు అసలు ఏమి ఎక్కడ ఏ ఊరుందని నాకే తెలియదు. ఇలాంటి సృష్టిని నేను చేశాను, నువ్వే చేశావు, నీ కల్పితమే ఇది. ఈ స్థితిలో అజ్ఞాన స్థితిలో ఉన్నావు. మేలుకున్న రోజు నీకు అది స్పష్టంగా తెలుస్తుంది. అందుకే నువ్వు కానిది ఈ ప్రపంచంలో ఏమి లేదు. నువ్వు సర్వవ్యాపకం, నీలో ఏ లిమిటేషన్స్ లేదు. త్రివిధ పరిచ్ఛేద శూన్యాన్ని నువ్వు. దేశత పరిచ్ఛేదము లేదు. ఇలాంటి దేశంలో నేనున్నాను, ఆ దేశంలో నేను లేను అన్న భావాన్ని తెచ్చుకోకు. పరమాత్మలో లేదు ఇది. అంతటా ఉంటాడు. భగవంతుడు లేని స్థలం అంటూ లేనే లేదు. ఆయన లేనిటి కాలత పరిచ్ఛేదము. నేను ఈ జన్మలో మాత్రమే, నువ్వు పూర్వ జన్మలో లేనేమో అని నువ్వు అనుకోకు. నువ్వు అన్ని జన్మలు ఎప్పటికీ ఉన్నావు, నిత్యంగా ఉన్నావు. పరమాత్ముడిలో కాలాతీతుడైన, కాలము సంబంధం లేదు. ఇవన్నీ పరిచ్ఛిన్న బుద్ధిలోకి వచ్చి అవన్నీ వ్యవహారం ఉంటుంది. మళ్ళా వస్తు పరిచ్ఛేదము లేదు. మైకు మొబైల్ కాదు, మొబైల్ మైకు కాదు. ఈ వస్తువు ఆ వస్తువు కాదు, ఆ వస్తువు ఈ వస్తువు కాదు. కానీ పరమాత్ముడు అలా కాదు. పరమాత్ముడు కాని వస్తువు ఏదీ లేదు. ఇప్పుడు పగ్గం కింద పడి ఉంటుంది, దాని మీద రకరకాల పాములు కనిపిస్తున్నాయి. ఆ కనిపిస్తున్న పాములు అసలు పగ్గం కాదు అని చెప్పనీకైతుందా? సరేలే, ఆ పాములు కనిపిస్తున్నాయి, అవి పగ్గం కాదంటే మా పగ్గం మేము తీసుకుంటాం, మళ్ళీ మీ పాము ఎట్లా కనిపిస్తుందో చూద్దాం. కనిపించదు. అందుకే పరమాత్మని తీసి, అధిష్టానం తీసి పక్కన పెడితే ప్రపంచంలో ఒక వస్తువు కూడా నిలబడదు. పరమాత్ముడు కాని వస్తువునే లేదు. అన్ని వస్తువులు ఆయనే అయి ఉన్నాడు. అలాంటి వస్తువు పరిచ్ఛిన్నం కూడా లేదు. పరమాత్ముడే నువ్వైనావు, అదే నీ స్వభావం అయింది. నీలో కూడా ఆ వస్తు భేదాలు కాదు. మరి ఎందుకు రాగాలేంది, ద్వేషాలేంది, గొడవలేంది, కోపాలేంది? అంతటా నువ్వే ఉన్నావు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఈ అజ్ఞానం తెలుసుకోకుండా భేద బుద్ధిని తెచ్చుకొని అనవసరంగా దుఃఖాలకు పాలైపోతున్నావు. నీ నాలుకని నువ్వు కొరుక్కున్నట్టే. నువ్వు అనుకుంటున్నావు నేను ఎదుటి వాడిని కొట్టాను, నొప్పి వానికి వేస్తున్నాడు. లేదు, ఆ దెబ్బ నీకే మళ్ళీ ఎందుకు కర్మ సిద్ధాంతంలో వాపసు వస్తుందంటే అంతటా నువ్వే ఉండవు కాబట్టి. నీ చేయిని నువ్వు కొట్టుకున్నట్టే, నీ చంపును నువ్వు కొట్టుకున్నట్టే, ఎవరిని కొట్టినా కూడా. ఎందుకంటే అంతటా ఉండేది నువ్వే కదా. నువ్వు తప్పితే ఇంకొకటి లేనే లేదు. ఈ త్రివిధ పరిచ్ఛేదాలు లేనే లేవు నీలో. ఆ సత్యాన్ని తెలుసుకో. మళ్ళీ ఎవరిని ద్వేషిస్తావు, ఎవరిని ప్రేమిస్తావు, అంతా ఒకటే. నిన్ను తిట్టేటోడు నీ స్వరూపమే, నిన్ను పొగిడేటోడు నీ స్వరూపమే, అందరూ నీ స్వరూపమే. అలాంటి నువ్వు సర్వవ్యాపకమైన తత్వాన్ని, నువ్వు పూర్ణుడివి. జీవుడు ప్రతిదీ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేనికోసం అంటే ఆనందంలో నేను చాలా కొద్ది ఆనందాన్ని పొందుతూ ఉన్నాను, దాన్ని ఆనంద మాత్రాన్ని పెంచుకొని పూర్ణమైన కంప్లీట్ అయిన ఆనందాన్ని పొందాలి అని. నేను ఇన్కంప్లీటు కాబట్టి నేను చాలా తక్కువ ఆనందాన్ని పొందుతాను, నేను పూర్ణంగా ఆనందాన్ని పొందాలి అని. అది అజ్ఞానమే. శాస్త్రం చెబుతుంది నువ్వు పూర్ణానందానివి. విషయాల్లో ఆనందాన్ని పొందడానికి ఇరుక్కుపోతున్నావు. అప్డేట్ అవుతానే ఉన్నాం. 1000 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఎంత టెక్నాలజీ, ఎన్ని సౌలతులు. కూర్చున్న చోటు ట్యాపులు తిప్పితే నీళ్ళు వస్తున్నాయి. వంటలు చేసుకోవడాలు కరెంటుతోటి చేసుకోవచ్చు, గ్యాస్ తోటి చేసుకోవచ్చు. ముందైతే అడవులకి పోయి కట్టెలు కోసుకొచ్చి నిద్ర లేస్తే నీళ్ళు మోసుడే పెద్ద పని. బావుల నుంచి పెద్ద పని అది ప్రతిరోజు. అవన్నీ ఎన్ని తెలివితేటలు వాడుతున్నాము. పోనీ ఏమన్నా పరిశ్రమ చేసే గంటలు ఏమైనా తగ్గినాయా? ఇంకా పెరుగుతూ పోతున్నాయి. పోనీ తృప్తి ఏమన్నా వచ్చిందా మనిషికి? లేదు. అప్డేట్ అవుతానే ఉన్నాడు. ఎంత వచ్చినా ఇంకా తక్కువే అనిపిస్తాం. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో పొందాలి. నేను పూర్ణుని కాదు అని రాంగ్ నిర్ణయంతో పూర్ణం కావాలని ప్రయత్నాలు చేస్తూ అలసిపోతాడు. కానీ అది ఎప్పటికీ ఆ పూర్ణత్వ భావన రాదు. ఎందుకంటే నువ్వు పూర్ణంగా లేవు అని తప్పుడు నిర్ణయం చేసుకున్నావు. కళ్ళద్దాలు టేబుల్ మీదనే ఉన్నాయి, కళ్ళు దాన్ని చూసినాయి. కళ్ళద్దాలు లేవు, నాకు ఎక్కడో మర్చిపోయినానని తప్పుడు నిర్ణయం తీసుకున్నావు. అంతే. ఒక్కసారి ఉన్న వస్తువుని లేదని అనుకుంటే కానీ నీ చేత పని చేపిచ్చేస్తుంది మాయ. మళ్ళా సెల్ఫ్ ఎదుకు, బాత్రూమ్ ఎదుకు, చెట్టు కింద కూర్చుంటే అక్కడేమో మర్చిపోయినానేమో, ఆ ఇంట్లో ఉన్న భార్య పిల్లల మీద గొడవడు, నేను ఇక్కడే పెట్టింటే వీళ్ళే తీసి ఎక్కడో పెట్టేసినారని చెప్పేసి అన్ని లొల్లులు చెప్పించేస్తుంది. ఉన్నదాన్ని లేదని ఒకసారి అనుకుంటే ఆ ఆనందం, నువ్వు వెతుకుతున్న ఆనందం అది నువ్వే ఉండవు, పూర్ణంగా ఉంది.
ఒక్క చిన్న ముక్క కూడా దానికి మైనస్ కాలేదు. ఇంకా అది ఎలాంటి ఆనందం అంటే సహజానందం. నువ్వు బయట విషయాలలో పొందే ఆనందము ఎన్నో నిమిత్తాల ద్వారా వచ్చేది. డబ్బులుంటే వస్తుంది, ఆస్తులుంటే వస్తుంది, అనుకూలమైన భార్య ఉంటే వస్తుంది, అనుకూలమైన పిల్లలు ఉంటే వస్తుంది, అనుకూలమైన ఆరోగ్యం ఉంటే వస్తుంది. ఇవన్నీ ఎన్నో ప్రతి ఒక్క వైషయిక ఆనందానికి ఒక నిమిత్తం, ఒక ఫిట్టింగు. బహు ఆయాస ఎంతో పరిశ్రమ చేసి వచ్చే అలాంటి ఆనందం. ఆ నిమిత్తాలు ప్రపంచంలో ఏది నిత్యమైన వస్తువు లేదు. నువ్వు నమ్ముకున్న నిమిత్తాలు నిత్యంగా ఎలా ఎప్పుడు అలాగే ఉంటాయని ఎలా అంటారు? ఆ నిమిత్తం పోతే కానీ దాని నుంచి వచ్చిన ఆనందము స్వాహ పోదు, అది కూడా వెళ్ళిపోతుంది. కానీ మనలో ఉన్న ఆనందం అలాంటిది. ఏ నిమిత్తము ద్వారా వచ్చే ఆనందం కాదు. ఏ నిమిత్తం అవసరం లేదు. ఆఖరికి ఈ శరీరం అవసరం కూడా లేదు, ఈ మనసు బుద్ధుల అవసరం కూడా లేదు మనకు. ప్రతిరోజు సుషుప్తిలో తానంతకు తాను ప్రకాశిస్తూ ఉంది. ఇంకా అడ్డం ఇవన్నీ ఉన్న ఆనందాన్ని మనకు దొరకనీయకుండా ఈ శరీర సంఘాతము, ఈ శరీర తాదాత్మ్యం మనకు అడ్డం వస్తారు. రూపాయి ఖర్చు లేదు, ఒక్క చిన్న పరిశ్రమ చేయాల్సిన అవసరం లేదు, ఒక్క క్రియ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి ఆనందాన్ని వెతుక్కోండి అని గురువులు శాస్త్రము చెబితే లేదు. బయట పోతాం, వైషయిక ఆనందమే. చెమటలు గార్చుకుంటాం, శిరశాసనాలు వేస్తాం, విపరీతంగా మొరటు పనులు చేస్తాం, బయట విషయ ఆనందాన్ని పొందుతాం, నట్టుపోతాం. ఇలాంటి సహజానందం ఒక్క చిన్న పరిశ్రమ లేకుండా, ఒక్క చిన్న మానసిక క్రియలు కూడా అవసరం లేదు. ఉన్న క్రియలు ఆపేసుకుంటే చాలు. అలాంటి సహజంగా వచ్చే ఆనంద స్వరూపాన్ని నువ్వే అయి ఉన్నావు. నీకు ఈ శరీరంతో అవసరం లేదు, మనసు బుద్ధులతోటి అవసరం లేదు. ఇలాంటి దృఢ నిశ్చయము కలిగిన వాడే నిర్వికల్ప సమాధి స్థితిని పొందినాడు. మనకు ఆకలి అయినట్టే ఆ సమాధి స్థితికి మొదటి రోజు కూర్చున్నప్పుడు ఆ యోగికి కూడా ఆకలి దొప్పిలు అయి ఉంటాయి. మనము లేచిపోయి దాన్ని తీసుకున్నట్టుగా ఆయన ఎందుకు తీసుకోలేదంటే ఆయనకు నిశ్చయం దృఢంగా ఉంది. అవసరం లేదు నాకు ఈ శరీరముతోటి నాకు రూపాయి ప్రయోజనం లేదు, దీన్ని అనవసరంగా మెయింటైన్ చేయాల్సిన రిస్క్ నాకు అస్సలే బాధ్యత లేనే లేదు, అజ్ఞానమే. అంత దృఢ నిశ్చయంగా కూర్చున్నాడు కాబట్టి కూర్చోగలిగాడు. మనకి ఇంకా ప్రాక్టికల్లో ఆచరణలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఆ ఔరాన్ని ఒక స్టెప్ తోటి దాటుకోలేకపోతున్నాం. ఇప్పుడు కింద నుంచి శాటిలైట్లు రాకెట్లు పోతే కన్నా తక్కువ పెట్రోల్తోనే పోతూ ఉంటాయి. గురుత్వ ఆకర్షణ శక్తి అని పైన కొద్దిగా ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని దాటి బయటికి పోవాలంటే కన్నా ఎక్కువ పెట్రోలు ఖర్చు అయిపోతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ గట్టి పట్టుకో ఉంటుంది ఇది గురుత్వ ఆకర్షణ శక్తి. దాన్ని దాటి బయటికి స్పేస్లోకి ఆకర్షణకు పోవాలంటే విపరీతమైన ఖర్చు, ఎక్స్ట్రా ఎఫర్ట్ వేయాల్సి ఉంటుంది. ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఆ ఒక్క స్టెప్ వేయలేకపోతున్నాము. అక్కడ దాకా పోతున్నాము. ఆ స్టెప్పు ఆ జీవభావాన్ని తొలగించుకున్నాక మళ్ళీ ఫెయిల్ అయిపోయి మళ్ళీ పరాధీన స్థితికి ఈ శరీరం నేను అనుకొని ఈ శరీరాన్ని మెయింటైన్ చేసుకుంటూ ప్రతి క్షణము ఓడిపోతూ ఉన్నాము. కానీ ఆ యోగి తెగించేశాడు. మాతామాణికేశ్వరం అనేది ఉంటే ఉంటాం, పోతే పోతాం అనే ధైర్యంతో సాధన చేయాలి. ఆయన ఆ శ్రీశైలంలో సాధన చేసేటప్పుడు నాయన రాయికి నా రక్తం తాకి ఉంటుంది. ఆ చీర వేసుకొని అక్కడంతా పరికంపులు ఇట్లా ఉంటాయి. ఆ ప్లేస్ తిరిగేటప్పుడు ఆ పరికంపులు బట్టలు పెట్టుకొని అంత పీకేసినాయి, ముందు పుచ్చుకొని. శరీరం బాగానే ఉండదు కదా వాళ్ళు ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి. అసలు ఎప్పుడు దిగంబరం అయిపోయారనే విషయం కూడా తెలియదు. 3 సంవత్సరాలు చెట్టు మీదనే దిగంబర అవస్థలో అలా ఉన్నారు. మళ్ళీ ఎవరు అక్కడున్న చెంచులు 3 సంవత్సరాల తర్వాత ఎవరు తల్లిని మీరు 3 సంవత్సరాల నుంచి దిగంబరంగా ఉన్నారు, ఈరోజు కిందకి దిగి వచ్చారంటే అప్పుడు శరీరం మీద బట్టలు లేవన్న విషయం తెలిసింది. వాళ్ళకి ఆ భావనే లేదు. ఈ శరీరాన్ని గంధము చెక్క రాసినట్లు రాసినాం నాయన అని చెప్పింది. మనమేమో దీనికి కంఫర్ట్ల మీద తెచ్చుకుంటూ పోతున్నాం. మరి ఎక్కడ ఈ తాదాత్మ్య సంబంధం ఎట్లా పోతుంది? ఎందుకు అంత సాహసం చేయగలిగారంటే వాళ్ళకు నిశ్చయం దృఢంగా ఉంది. ఈ శరీరం నేను కాదు, దీన్ని మెయింటెనెన్స్ రిస్క్ నాది కాదు. కాబట్టి అలాంటి పూర్ణమైన వస్తువు నువ్వు అవసరం లేదు. ఈ శరీరము ప్రతిరోజు ప్రతి క్షణము చెప్పు. అవసరం ఉందనుకుంటే నిన్ను కట్టేస్తుంది, నిన్ను గులాములు చేసేస్తుంది. ఒకటిసారి ఈ శరీరం మెయింటైన్ చేసుకోవడానికి
కూటి కోసమే కోటి విద్యలు అంటారు. ఎక్కడైనా మనము తల వంచాము, మన జుట్టు ఇంకో చేతిలో పెట్టామంటే ఈ ఆకలి దొప్పి ఈ శరీరం మెయింటెనెన్సే మెయిన్ కారణం. దాని అవసరమే లేదు మనకు. పూర్ణంగా ఉన్నాం, మనము కంప్లీట్గా ఉన్నాము. నేను పూర్ణుడు కాదని ఇంకా అది కావాలి ఇది కావాలి ఎన్ని అని కావాలనుకుంటావు అజ్ఞానంతో. నీకు ఏమీ అవసరం లేదు, శరీరమే అవసరం లేదు, మన అంతో ఇంత ఆలోచించే ఆ మనసు బుద్ధులే అవసరం లేదు. అందుకే అలాంటి పూర్ణము ఏకో ముక్తుడివి నువ్వు, సర్వదా నువ్వు ముక్తుడివి నువ్వు, చిత్ స్వరూపానివి నువ్వు, అక్రియవి, నీలో క్రియలు లేనే లేవు. భ్రాంతి కలుగుతూ ఉంది ఈ శరీరంలో, నాలో క్రియలు, నేను నడుస్తున్నాను, కూర్చుంటాను, తింటున్నానని, అవన్నీ భ్రాంతి అంతే. ఇప్పుడు ఈ ప్రపంచము ఎంత స్పీడ్గా తిరుగుతూ ఉంది తెలుసా? 1670 km/h, గంటకి 1670 km స్పీడ్లో తిరుగుతూ ఉంది ఈ పృథివీ. 150 స్పీడ్లో గాడీలో పోతేనే గాలికి షేక్ అయ్యి కింద పడిపోతారు. అంత స్పీడ్లో ఈ ప్రపంచం తిరుగుతున్నా మనకి ఏమన్నా తిరిగినట్టు అనిపిస్తూ ఉందా? అలాగే భ్రాంతులు, ఇక్కడ క్రియ జరుగుతూ ఉంటే ఇక్కడ క్రియ జరగలేదు అనిపిస్తూ ఉంది. ట్రైన్లో కూర్చో ఉంటాం, పక్క ట్రైన్ కదులుతూ ఉంటే కానీ మన ట్రైన్ కదిలినట్టు భ్రాంతి కలుగుతుంది. మళ్ళీ ప్లాట్ఫారం, ఆ కూటస్థము స్థిరమైన ప్లాట్ఫారంని చూసినప్పుడు లేదు నేను కదలడం లేదు, పక్కలోనే ట్రైన్ కదులుతూ ఉంది. ఈ జీవుని చూస్తే కానీ నాలో క్రియలు జరుగుతున్నాయని నీకు అనిపిస్తూ ఉంటుంది. లోపలున్న సాక్షి చైతన్యాన్ని చూస్తే ఆ ప్లాట్ఫారం చూసినట్టుగా, ఆ లోపలున్న కూటస్థ చైతన్యాన్ని చూస్తే ఓహో నాలో అసలు ఏ క్రియలు జరగడం లేదు, నేను స్థిరంగానే ఉన్నాను, ఇది మాయా ప్రభావంతో భ్రాంతి రూపంలో క్రియలు జరిగినట్టు అనిపిస్తూ ఉంది అని. కాబట్టి నువ్వు అక్రియా స్వరూపుడివి, నువ్వు నీలో క్రియలు లేవు, అసంగుడివి, నువ్వు ఇరుక్కుపోలేదు. అయ్యో నేనేమో ఒప్పుకుంటున్నాను నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అని, కానీ ఈ శరీరమే నన్ను జీవభావంతో కట్టేసింది, నేను విడిపించుకోలేకపోతున్నానని. ఆ చింత చెట్టు కొమ్మను పట్టుకోపోయి అయ్యో చింత చెట్టు నన్ను పట్టుకోంది అన్నట్టుగా నువ్వే ఈ శరీరంతో ఉన్న తాదాత్మ్యం గట్టిగా పట్టుకొని నన్ను ఈ శరీరం పట్టుకోంది అని అజ్ఞానంలో ఉన్నాం. మనమే దీన్ని పెట్టుకున్నాం. మనస్తత్వం అలాదే, మనము కానిది కూడా మనదాన్ని భావించేస్తుంది అది. అందుకే దానికి యథార్థంతో సంబంధమే ఉండదు. సమస్యలు అసలు యథార్థంగా ఏముంది, అక్కడ సమస్య లేకపోయినా సమస్య ఉందని అది అనుకుంటే మనకు దుఃఖాలు ఇచ్చేస్తుంది. పురాణాల్లో వస్తుంది, అక్కడ ఇద్దరు వ్యాపారులు తల్లిదండ్రులు ఉంటారు, ఇద్దరికి ఒక్కొక్క కొడుకే ఉంటారు. వ్యాపారానికి 2 కొడుకులను పంపిస్తే దారిలో ఒక 1000 కిలోమీటర్ల దూరంలో డాకులు అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులంతా దోచుకొని ఒకరిని చంపేస్తారు. ఇంకా బతికినోడు సచ్చినోడు అంత్యక్రియలు అక్కడే చేసుకొని అక్కడి నుంచి నడుచుకొని రావడానికి లేట్ అయ్యేసరికి ఆ దారిలో ఈ ఊరు వ్యక్తి ఎవరో వస్తుంటే కానీ ముందుగానే ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు. అయ్యో మీ కొడుకులు ఇట్లా డాకులు అటాక్ చేశారు, ఒకరిని చంపేశారు, ఒకడు బతికినాడని ఉల్టా పోయి చెప్పేసినారు. ఎవరు కొడుకు అయితే బతికినో అక్కడ బయటిసి మీ కొడుకుని చంపేసింటారు, ఆయన కొడుకుని బతికినాడు అని చెప్పేసి. వాళ్ళ కొడుకు బతికే ఉన్నాడు, కానీ వాళ్ళ అమ్మ నాన్న అయ్యో నా కొడుకు చచ్చిపోయినాడు అని నమ్మినందుకు ఆ దుఃఖంలోనే వాళ్ళిద్దరూ ప్రాణం కోల్పోతారు. మరి మనసుకు యథార్థంతో పనే లేదు కదా. వాస్తవంగా కొడుకు బతికే ఉన్నాడు, బతికున్నా కూడా లేదని నిర్ణయించి చంపేసిందా లేదా? అలాంటి మనసు ఇచ్చే నిర్ణయాలు నమ్మి మనం పాడైపోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసుకు మనము డిక్టేట్ చేయాలి, కానీ అది మనకు టాస్కులు ఇవ్వకూడదు, మనమే దానికి టాస్కులు ఇవ్వాలి. శాస్త్రము గురువులకు అనుకూలంగా అదేమన్నా ఆలోచించి నిర్ణయాలు ఇస్తే దాన్ని ఒప్పుకోవాలి. దానికి భిన్నంగా ఏదన్నా కొత్త నిర్ణయం అనిపిస్తే కానీ దాన్ని శాస్త్రం గురువులతో చెక్ చేసుకోవాలి. ఎప్పటికైనా కానీ అది ప్రతిబింబ పక్షపాతి, అది జీవభావానికి అది పక్షపాతిగా ఉంటుంది. దాన్ని నమ్మకూడదు, ఆ నిర్ణయాలు నమ్మకూడదు. అలా నమ్మే పాడైపోయాము. కాబట్టి నువ్వు అలాంటి అసంగుడివి, నిన్ను పట్టుకునేలాంటి వస్తువు పాంచభౌతికమైన వస్తువు లేనేలేదు. పంచభూతాల్లోనే సూక్ష్మమైన ఆకాశాన్ని మిగతా 4 పంచభూతాలు పట్టుకోలేకపోతున్నాయి. దానికి అతీతంగా ఉన్న స్వరూపాన్ని పట్టుకునేలాంటి వస్తువు లేనేలేదు. అసలు అది పదార్థం కాదు, మూర్త అమూర్త పదార్థం కూడా కాదు. మూర్త పదార్థాలు అంటే క్రియావత్వం, మూర్తత్వం, క్రియలు కనిపిస్తూ ఉంటాయి అంటే ఇంద్రియాలకు. అమూర్త పదార్థం అంటే వాయు, మళ్ళీ ఆకాశం. వాటి క్రియలు లేకపోయినా కూడా అనుమానంతో జ్ఞానం అవుతుంది. ఈ మూర్త అమూర్త పదార్థాలకు కూడా అతీతంగా ఉన్నది నీ ఆత్మస్వరూపం.
సైంటిస్టులు ఇంకా మైక్రోస్కోప్లోనే ఆత్మను చూసే ప్రయత్నం చేస్తున్నారు. అది వస్తువు కాదు, అది రాతి కణము పెన్సిల్లో మైక్రో కనిపించే వస్తువు కాదు, అది భావగమ్యం, జ్ఞానస్వరూపం. అది అలాంటివి ఎన్ని ఉన్నాయి మన జీవితంలో. ఎవరన్నా కొడితే నొప్పి వేస్తుందా లేదా? నొప్పి కలర్ ఏంటి? నొప్పితో ఎన్ని కేజీలు నొప్పి? దానికి కల్లర్ కానీ దానికి కేజీలు కానీ తూకం ఏనికి వస్తుందా? కానీ నొప్పి అనేది ఒకటి వస్తువు ఉందని తెలుసా, అనుభవంలోకి వస్తుంది కదా. అలాంటి భావగమ్యం, జ్ఞానగమ్యమైనది మన స్వరూపము. అంతేగాని బయట కనిపించే పదార్థం కాదు, మెటీరియల్ కాదు. ఇదంతా చూసే ప్రయత్నాలు వ్యర్థంగా వేస్ట్ చేసుకుంటున్నారు. ఒక పావురాన్ని వ్యాక్యూమ్ ట్యూబ్లో వేసి బంధించారు. ఆ లోపల ఏదో ప్రాణం పోతే కన్నా దాని లోపల నుంచి బయటకి ఏం పోతుంది? కొద్దిగా క్రాక్ వచ్చింది. క్రాక్ వస్తే వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో దీని శరీరం లోపల నుంచి ఒక చిన్న వస్తువు పగలగొట్టుకొని పైకి ఏదో పోయింది అని. అది ప్రాణవాయువు. దాని శరీరంలో వీళ్ళు బంధిస్తే వ్యాక్యూమ్ టైట్ని గ్లాసులు చేశారు, కానీ దాని శరీరం లోపల ఉన్న వాయుని తీయలేరు కదా. ఆ శరీరం లోపల ఉన్న ప్రాణవాయువు కొద్దిగా బయట ఉన్న మహావాయువులో కలిసి అది కొద్ది బయటకు వస్తుంది. అంతేకాని దాన్ని అదేదో ఆత్మ సూక్ష్మంగా ఉంది అని మైక్రోస్కోప్లో చూసే వ్యర్థమైన ప్రయత్నాల్లోనే ఉన్నారు వాళ్ళు. అలా కనిపించదు. అది వస్తువు కాదు, పాంచభౌతికమైన వస్తువు కాదు ఆత్మ. అది భావస్వరూపం, జ్ఞానస్వరూపం. ఎప్పుడూ అదే అయి ఉన్నాం మనం, ప్రకాశ స్వరూపం అది. అలాంటి వస్తువుని ఈ శరీరముతోటి సంబంధం పెట్టుకున్నాం. మేము ఫెవికల్ తోటి అతికించుకున్నామా? కొన్ని ఫెవికల్ తోటి అతికించడానికి ఈ శరీరం దొరుకుతుంది, కానీ ఆత్మ దొరుకుతుందా? 2 పైపుల్ని జాయిన్ చేసినట్టు ఆత్మని అనాత్మని కలిపి జాయిన్ చేశాను. ఊహించుకొని కేవలం కల్పించుకుంటున్నామంటే వాస్తవికంగా సంబంధం లేనే లేదు ఈ శరీరంతో. నిస్పృహ అంటే ఇచ్ఛారాహిత్యం, ఏ ప్రకారమైన కోరికలు లేవు. అలాంటి స్థితి. ఎన్ని కోరికలు పుడుతుంటాయి మనసులో, చిన్న చిన్నవి పుడుతానే ఉంటాయి. కానీ మన స్వరూపంలో ఆ కోరిక అనేది అసలు ఉండవు. అందులో మగ్నమైన యోగులకు కంటి రెప్ప తెరవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదండి. అంత అంతర్ముఖిగా ఉంటారు. అది కూడా వ్యర్థమైన పని అనిపిస్తూ ఉంటుంది. అందుకే పదార్థాభావని తుర్యగా స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు అసలు ఉపదేశాలు కూడా చేయలేరు, అంత పరమానందంలో మునిగిపోతారు. అలాంటి నిస్పృహ తత్వాన్ని నువ్వు శాంతుడివి. మన వైదిక సనాతన ధర్మంలో శాంతి 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 అని ప్రతి ఒక్క మంత్రం వెంబడ చెప్తుంటారు. ఆ శాంతి తత్వం గురించి నీకు మహత్వ బుద్ధి రావాలి. నేను శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని మహత్వ బుద్ధి పెంచుకో. మళ్ళా నువ్వు చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ కాకుండా ఉంటావు. ఆ శాంతి తత్వం మీద నీకు మహత్వ బుద్ధి లేకపోతే ప్రతి చిన్న విషయము పెద్ద విషయం అయిపోతుంది, ప్రతి చిన్న సమస్య పెద్ద సమస్య అయిపోతుంది. శాంతిని పొందుతారు. ఆ శాంతి ముందుట ఇవన్నీ జిజుబిలు, ఇవన్నీ అలాంటివన్నీ చూసి చూడనట్లు, విననట్లు, అవన్నీ పట్టించుకోకూడదు. మనకు మన ప్రశాంతత ముఖ్యం. ఆ ప్రశాంతతని ఎప్పుడు కోల్పోకూడదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆ శాంతిని కోల్పోకూడదు. ఇప్పుడు ఆయుష్ అందరికీ 84 సంవత్సరాలు జాతకంలో ఉన్న 74 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముందుగానే ఎందుకు చచ్చిపోతారంటే, ఆ ఇచ్చిన ప్రాణవాయువుని కోపం వృత్తితోటి, బాధ వృత్తితోటి ఎక్కువసేపు ఉంటే కన్నా తొందరగా క్షీణమైపోతుందంట ఆయువు. తొందరగానే 10 సంవత్సరాలు ముందుగానే ఖర్చు పెట్టేసుకుంటారు. ఆ కోపంలో ఉన్నప్పుడు, బాధలో, డిప్రెషన్లో ఉన్నప్పుడు చాలా ఆయుష్ క్షీణమైపోతుంది. అందుకే ఆ దైవీ సంపత్తిలో మహాయోగులు ప్రసన్న ముద్రలో ఉంటారు కాబట్టి వాళ్ళకి 80 సంవత్సరాలు ఉంటే 200 సంవత్సరాల వరకు అలాగే ఉంటారు. ఖర్చు పెట్టరు వాళ్ళకి. ఆ వృత్తులే లేవు. థాట్ సీక్వెన్స్ ఫుల్ నీళ్ళు అయిపోయింది. చాలా తక్కువ వృత్తులు వస్తుంటాయి, లేకపోతే నీళ్ళే చేసుకుంటారు సామాన్యంగా. కాబట్టి అలాంటి శాంత స్వరూపము నువ్వు. భ్రమాత్ సంసారవానివా, నేను సంసారుణ్ణి అంటే అహమమ భావాలు ఉన్నవాను. సంసారం అంటే నేను నాది అన్న భావమే సంసారం. ఆ భావము కేవలము భ్రాంతి అంతే. వాస్తవికంగా నీలో సంసారం లేదు. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ జడ పదార్థాలు మనకు ఇబ్బంది పెట్టేంత సామర్థ్యం లేదు. వాటితోటి మనకున్న సంబంధము, ఈ శరీరంతో ఉన్న సంబంధమే మనకు అహమ్మమ భావాలే సంసారము. ఆ అహమ్మమ భావాలు కూడా భ్రాంతితోటి నీకు కలుగుతున్నాయి.
అవి రెండు నీలో లేవు. నువ్వు శుద్ధమైన కేవల శుద్ధ స్వరూపాన్ని నువ్వు అని భావించుకొని అష్టావక్రుడు చెప్పాడు. నెక్స్ట్ శ్లోకంలో 13 శ్లోకంలో కూటస్థం బోధమద్వైతం ఆత్మానం పరిభావయ ఆభాసోహం భ్రమం ముక్త్వా భావం బాహ్యమతాంతరం. కూటస్థం బోధమద్వైతం ఆత్మానం పరిభావయ ఆభాసోహం భ్రమం ముక్త్వా భావం బాహ్యమతాంతరం. నువ్వు కూటస్థుడివి, క్రియలు జరిగేలాంటి జీవ సంఘాతానివి కాదు. నువ్వు ట్రైన్ దృష్టాంతంలో ఎలాగైతే మన ట్రైన్ కదులుతా ఉంది, భ్రాంతి కలిగినప్పుడు టక్కని పక్కలో ఉన్న కదలని ప్లాట్ఫారంని, కూటస్థమైన ప్లాట్ఫారంని చూసిన తర్వాత ఆ భ్రాంతి నివారణ అయిందో, అలాగే నీలో నేను క్రియాత్మక స్వరూపమైన భ్రాంతితో కనిపించినప్పటికీ సడన్గా కూటస్థమైన ఆ సాక్షి చైతన్యాన్ని చూసే ప్రయత్నం వచ్చేది. అప్పుడు నువ్వు స్థిరమైన కూటస్థ స్వరూపం అని తెలుస్తుంది. అద్వైతం, నువ్వు నా ద్వైతం ఇది అద్వైతం, నువ్వు ఒకే తత్వం ఉంది. మరి ఎవరిని దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావు? ద్వితీయాద్వై భయం భవతి, నీకన్నా భిన్నంగా ఇంకోటి ఏదన్నా ఉందంటే దాని నుంచి నీకు ఎప్పుడన్నా హాని కలుగుతుందని నీకు భయం ఉండాలి. నువ్వు తప్పితే ఇంకో వస్తువు ఈ ప్రపంచంలో లేదు. ప్రతి ఒక్క మనిషి ఒకరి నుంచి ఒకరు, కోడలను చూసి అత్త భయపడ్డాం, అత్తను చూసి కోడలు భయపడ్డాం, ఒకరిని చూసి ఒకరు భయపడుతున్నాం. అంతా అజ్ఞానమే. ఎందుకంటే భేద బుద్ధి కాబట్టి నువ్వు వేరు నేను వేరు అని. ఉన్నది నువ్వు ఒక్కడివే, అన్ని స్వరూపాలు నీవే, అంతటా నువ్వే ఉండావు. కాబట్టి అద్వైత సిద్ధాంతం ఒక్కటే ఉందంటే కానీ నువ్వు రెండో వస్తువుని ఊహించుకుంటున్నావంటే నీకు భయం వచ్చేస్తుంది. సాక్షాత్ హిరణ్య గర్భునికి కాసేపు వచ్చే జన్మకి ప్రతి సృష్టికి అది పోస్ట్ బ్రహ్మ పదవి అనేది. వచ్చే కల్పానికి హనుమంతుడు సెలెక్ట్ అయిపోయాడు. వచ్చే కల్పానికి హనుమంతుడే బ్రహ్మదేవుడు సృష్టికర్త. ఆ హిరణ్య గర్భుడు మొదటి శరీరం పుట్టినప్పుడు తను ఒక్కడే ఒంటరిగా ఉండడాన్ని చూసి మనము ఏకాంతంలో అడవిలో ఎలాంటి భయం కలుగుతుందో, అంటే నేను ఒక్కడనే ఉన్నాను, ఈ ప్రపంచం, ఈ నీళ్లు ప్రపంచం ఇవన్నీ ఉన్నాయి అని నేను ఏకాంతంలో ఉన్న అలాంటి భయాలు అంటే భూత ప్రేతాలకు భయపడతాం కదా ఒక్కడే ఉన్నప్పుడు, దొంగలకు భయపడతాం కదా, అలాంటి భయం ఉత్పన్నమైపోతుంది కాసేపు. తర్వాత ఆయన పూర్వజన్మలోనే ఉత్కృష్టమైన సాధన చేశాడు కాబట్టి అది స్మరణకు వచ్చేస్తుంది. ఓహో, ఉన్నది నేను ఒక్కడే కదా, రెండో వ్యక్తి లేదు కదా, నేను ఎవరి నుంచి భయపడాలి? నాకన్నా భిన్నంగా ఎవరైనా వేరే వ్యక్తి ఉంటే నాకు భయం కలగాలి. మనకు ఆ భయము, ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ అవి ఇవి కలుగుతున్నాయంటే ద్వైత భావం విపరీతంగా ఉంది. కానీ మన మనసు ఏమో మనము జ్ఞానంలోనే నిర్ణయిస్తుంది. ఒక పక్క భయాన్ని ఉత్పన్నం చేసి ఇంకో పక్క మనము జ్ఞానంలోని కూడా నిర్ణయిస్తూ ఉంటాం. అక్కడే మోసపోతూ ఉంటాం. జ్ఞానం ఉన్న చోట భయం ఉండదు, భయం ఉన్న చోట జ్ఞానం ఉండదు. నువ్వు భయపడుతున్నావంటే ద్వైత భావానికి వచ్చేసావు. నీకన్నా భిన్నంగా దేన్ని ఊహించుకున్నావు, దాని నుంచి నీకు హాని కలుగుతుందని నమ్ముతున్నావు కాబట్టి నీకు భయం వేస్తుంది. కానీ నువ్వు అద్వైత తత్వం నువ్వు తప్పితే ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఎందుకు అనవసరంగా భయపడతావు? మృత్యువుకి కూడా ఆత్మస్వరూపానివి నువ్వు, దుఃఖానికి కూడా నువ్వు ఆత్మస్వరూపానివి నువ్వు ఉంటేనే అవన్నీ వెలుతురులోకి వస్తాయి, నువ్వు లేకపోతే అవి ఏమీ లేవు అని. దాని తర్వాత
అలా ఆత్మానం పరిభావయ, ఇక్కడ కూడా భావించుకో. నీకు యథార్థంగా తెలుసుకోవడానికి ఇంకా సామర్థ్యం లేకపోయినా అలా నువ్వు భావించుకో. ఇక్కడ కూడా ధ్యానానికి సపోర్ట్ చేస్తున్నాడు. కొన్ని రోజులు అలా భావించు. శాస్త్రం వాక్యం మీద, గురువుల వాక్యం మీద విశ్వాసన పెట్టి అలా భావించుకో. ఎందుకంటే ఆభాసోహం భ్రమం, ఇదంతా కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా కేవలం ఆభాసం, అంటే యథార్థము కాదు, లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ సకల ప్రపంచము అసలు వాస్తవికంగా ఇది సత్యమైనది కాదు. ఇది కేవలం వ్యావహారిక సత్తా ఉంది, పారమార్థిక సత్తా లేదు. ఇది ప్రతీది కనిపించిందంతా సత్యం కాదు అని. నేను ముందు నాస్తికుడుగా ఉండి, మాకు ఒక మంచి ఫ్రెండ్ ఉండే, రమణ మహర్షి శిష్యుడు, తిట్టేవాడిని. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత కనిపిస్తున్న ఈ గోడలు, చెట్టులు, ఈ ప్రపంచం దీనికి లేదంటావు కదా, పిచ్చికి ఏమైనా పట్టిందా అని. కనిపించేదంతా సత్యం కాదన్నాడు. ఎందుకు సత్యం కాదు? సడన్గా ఆకాశం చూడమన్నాడు. చూశాను. ఆకాశం ఏం కలర్ అన్నాడు. బ్లూ కలర్ అన్నాడు. నీలం కలర్ అన్నాడు. చూడు, నువ్వు సైన్స్ స్టూడెంట్వి, ఆకాశానికి రంగులు ఉండవు అనే విషయం తెలుసు. సడన్గా దానికి నీల రంగంలో ఉంది అని అన్నాడు. నీల రంగు రిఫ్లెక్షన్ వల్ల, సముద్రం నీళ్ళ ద్వారా అనేక కారణాల వల్ల అది రంగు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అక్కడ ఎవరన్నా పెయింట్ తీసుకొని పోయి అసలు అది పట్టుకోవడానికన్నా దొరుకుతుందా? గోడ కన్నా పెయింట్ కొట్టవచ్చు, ఖాళీ జాగానికి పెయింట్ కొట్టనీకి అవుతుందా? ఆ నీళ్ళ రంగు లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తుందా లేదా? ఉన్నంత మాత్రం అది సత్యం కాదు కదా. ప్రతీతి కనిపించింది కదా, అందుకే సత్యం అంటే. కానీ ఆ ఎడారిలో నీళ్ళు కూడా ఉన్నట్టుగా కనిపిస్తాయి. కనిపిస్తే ఆ కనిపించిందంత సత్యం అనుకుంటే ఎట్లా? అందుకే ఆ ప్రతీతికి నువ్వు తల వంచకు. ఇదంతా కూడా సోపాధిక అధ్యాసం. సకల ప్రపంచము ఏది కనిపిస్తున్నప్పటికీ, ప్రపంచం కనిపిస్తున్నప్పటికీ, నీ శరీర భావన ఉన్నప్పటికీ, నీ మనసు బుద్ధులు పని చేస్తున్నప్పటికీ, నీ మనసు బుద్ధులు నేను అల్పుల్ని పరిచిన్ననని చింత చేస్తున్నప్పటికీ ఇవేమీ నిజం కాదు, ఇవన్నీ అబద్ధమే అని సాక్షి భావంతో నిలబడాలి. చేసుకుంటే చేసుకొని, ఆ మనసు బుద్ధి పరిచిన భావంలో ఉంటే వండుకొని నాకేం సంబంధం, దానికి ఉంటే దానికి దెబ్బలు పడతాయి, నాకు దీనికి సంబంధం లేదని ఆ పరిచిన్న బుద్ధిని కూడా సాక్షి భావంతో చూసేసి అయిపోదాన్ని చచ్చిపోతుంది. అది దానికి అతీతంగా బయటకు వచ్చేసామంటే కన్నా ఉంటే వండుకొని బుద్ధి మనసు ఆటలు ఆడుకొని, ప్రారంభం ఉన్నంతసేపు డ్యాన్సులు ఆడుకుంటా ఉన్నాం. మనదేం పోయింది? మన చుట్టూ ఉన్న మంది ఎన్ని చేష్టలు చేస్తున్నారు, ఎన్ని ఆటలు ఆడుతున్నారు, అవన్నీ మనం తల జడుపుకుంటున్నాము. అలాగే ఈ శరీరము, మన మనసు, మన బుద్ధి కోతులాగా ఎగురుకుంటూ విచిత్రంగా డ్యాన్సులు వేసుకుంటూ ఉంటుంది. దాని సాక్షి భావంలో చూసుకుంటూ ఎంజాయ్ చేయండి. ఇది ఒక నాటకమని. ఎన్ని సినిమాలు చూసాం, ఎన్నోసార్లు ఇంట్రెస్ట్ లేకపోయినా చూసాం. అలాగే మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఈ మనసు ఆడే డ్రామాలు, చేష్టలు, వీటిని కూడా చూసుకుంటూ సాక్షి భావంలో ఆనందంగా ఉండాలి. భ్రమం ముక్త్వా భావం బాహ్య మతాంతరం, ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు ఆనందంగా జీవితం గడుపు, ఆ జీవన్ముక్తి ఆనందాన్ని గడుపు అంటున్నాడు. అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు నెక్స్ట్ శ్లోకంలో, 14వ శ్లోకంలో, దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నీకృత్య సుఖీ భవ. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నీకృత్య సుఖీ భవ. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక. ఈ దేహాభిమానం నుంచినే అనాది కాలం నుంచి
నువ్వు ఈ బంధనంలో ఉండావు. చిరంబద్ధ. మా గురుగారు అనేవాడు, మేము సీరియస్గా తీసుకోం కదా, ఏదో పురాణం కథ విన్నట్టుగా రిలాక్స్గా ఎవరికి హాయిగా వేదాంతం వింటూ ఉంటే కొంతమంది ఆవులింతలు కూడా వేస్తుంటారు. బ్రహ్మజ్ఞానం అంటే కానీ ఇంకా టీకా టిఫిన్లు తీసుకుంటే కానీ సామాన్యులకి అర్థం కాదు. కాబట్టి నిద్ర చేసి ఆవలిస్తూ ఉంటే కన్నా ఒరే ఇది మన స్టోరీరా, ఇది గర్వపడే విషయం కాదురా. ఈ ఈ కల్పంలో ద్వితీయ పరార్థము బ్రహ్మ సగం సంవత్సరాలు అయిపోయినాయి, కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అయిపోయినాయి, ఎన్ని జన్మలు అయిపోయినాయో, ఇంకా మోక్షాన్ని పొందకుండా ఇక్కడే తిరుగుతున్నామంటే కానీ చాలా వరస్ట్ కేసులో ఉన్నాంరా. గర్వపడి రిలాక్స్గా ఉండాల్సిన స్థితి కాదురా. రామకృష్ణ పరమహంసులు అంతటి అద్భుతమైన పరదేవతని దర్శనం చేసుకుని ఏకాగ్ర చిత్తాన్ని పొందిన ఆయన రిలాక్స్గా కూర్చోలేకపోయాడు. ప్రతిరోజు మట్టిలో పోరలాడుతున్నాడు. అయ్యో అయిపోయి కదా, ఇంకో రోజు వేస్ట్ అయిపోయాయి కదా, స్వరూపాన్ని తెలుసుకోకుండా ఇంకో రోజు కథం అయిపోయి కదా, పోయిన రోజు మళ్ళీ తిరిగి రాదు కదా, అంత బాధపడుతూ ఉంటే మీరేంట్రా బనత్తు బంజాయ్ అంటే అవుతూ ఎప్పుడో మోక్షం వస్తుందిలే, ఇప్పుడేం తొందర ఉంది అన్నట్టుగా రిలాక్స్గా కూర్చో ఉన్నారు. మీరు సీరియస్నెస్ తెలుసుకోవడం లేదురా. ఇలా రిలాక్స్గా ఉన్నందుకే జన్మలు మళ్ళీ ఇరుక్కుపోతున్నాం. అనాది కాలం నుంచి చిరంబద్దోసి ఈ దేహాభిమానం. మరి ఇలాంటి దేహాభిమానం అనేది మన శత్రువు. అది మనమేమో దాన్ని పుష్టీకరించుకోవాలి. ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాము? గురువులు కూడా నన్ను తిట్టద్దు, గురువులు నాకు మర్యాద ఇవ్వాలా, నా చుట్టూ ఉన్నోళ్ళు నాకు మర్యాద ఇవ్వాలా. అహంకారం కాకపోతే ఏమిది? నువ్వు ఇంకా ఈగోని పుష్టి చేసుకోవాలనుకుంటున్నావు ఈ శరీరం అని. ఈ శరీరంలో ఉన్న అహంకారం చంపుకోవాలంటే దీనికి దెబ్బలు పడాలా, తిట్లు పడాలి. ఇంకా ఈగోని నువ్వు డైల్యూట్ చేసుకొని పల్సన చేసుకొని తెంచుకునే ప్రయత్నం చేసుకోకుండా నీకు వర్షిప్ చేసుకోవాలా. ఎవడు నన్ను ఒక్క మాట అనకూడదు, తక్కువగా చూడకూడదు. ఇంకా అహంకారాన్ని గట్టిగా పట్టుకుంటున్నాడు. గురువులు కూడా ఇస్తాలేవు అహంకారం. గురువు కూడా కబద్దార్, నా జోలికి వస్తే కన్నా నిన్ను కూడా వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోతాను, జాగ్రత్త అని చెప్పకుండా యాక్షన్లో హావభావాలు వ్యక్తం చేసేస్తాడు. గురుగారికి అయ్యో శిష్యుడా, నీ అహంకారం నీ వల్ల కాదురా నాయన, ఆ కాంట్రాక్ట్ నాకు ఈరా, నేను దాన్ని తొన్నేసి తీసేస్తానంటే లేదు, నా సొంత నిర్ణయాలు, నా సొంత జీవితము, నా ప్లాన్లు, నా ఒక ప్రీ ప్లాన్లు, భవిష్యత్తు ప్లాన్లు అన్నీ నా ఉన్నాయి. కొద్దిగానే నీ మాట వింటాం అంతే, నాకు అనుకూలంగా నువ్వు ఏదైనా ఉపదేశం చెప్తావు. మిగతావన్నీ నా ప్యాటర్న్స్, నా ఆలోచనలు, నా వే, మై వే ఆర్ నో వే. అలా కుదరదు. ఈ అహంకారంని తెంచుకోవడం అంత ఈజీ కాదు. మన ఇష్టదేవత మీద ఈశ్వరార్పణ బుద్ధితోటి అలవాటు చేసుకున్నవాడు, గురువుల చరణాలకి సంపూర్ణంగా అహంకారాన్ని వదిలిపెట్టిన వాడే చరిత్రలో దీన్ని తెంచుకున్నాడు. నువ్వు ఎంత తీక్ష్ణ బుద్ధి ఉండి ఎంత సమర్థుడు అయినా దాన్ని తెంచుకోలేకపోయింది. నేను చదువుకున్న కైలాసాశ్రమంలో ప్రేమానందపూరి అని మళ్ళీ సిద్ధపురుషుడు అయ్యాడు, కానీ ఆయన ఇలాంటి ప్రస్థానత్రయాలు 4 బ్యాచ్లు చెప్పాడు. నేర్చుకోవడానికి 11 సంవత్సరాలు అవుతుంది. 4 బ్యాచ్లు చెప్పాలంటే కన్నా 44 సంవత్సరాలు చెప్పాడు వేదాంతాన్ని, కఠినమైన గ్రంథాలను. టోటల్లో 55 సంవత్సరాలు వేదాంత విచారణ చేసి ధన్యోహం కృతకృత్యోహం అన్న వృత్తి రాలేకపోయింది. మళ్ళా ఈ మాయకి దొరికిపోయాడు. ఆ మనసు ఇంకా నువ్వు అజ్ఞానివి, నీ ఇంకా జ్ఞానం కలగలేదన్న భావాన్ని ఇచ్చింది. ఇంకా జీవితం వ్యర్థమైపోతూ ఉంది అని చెప్పేసి ఆ గంగా నది ఒడ్డులో ఇంకా గంగాదేవికి ఒకప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు ఉపాసన చేసింటాడు. గంగా స్నానం భలే చేస్తారులే, గంగా నది మీద భలే శ్రద్ధ ఉంటుంది సాధువులకు. ఏమి మిస్ అయినా గంగా స్నానం, వర్షం వచ్చినా మిస్ కారు, చలికాలంలో కూడా మిస్ కారు. ఇంకా గంగాదేవి ఉపాసన చేశాడు కాబట్టి ఇంకా శరీరం వదిలిపెట్టేసాం, ఈ జన్మ వేస్ట్ అయిపోయింది అనుకున్న కృతకృత్యత పొందలేదని చెప్పేసి వశిష్ఠ గుహ అని పైన ఉంటుంది. ఆ వశిష్ఠ గుహను ముంగట ఇంకా ఆహారం తీసుకోకుండా ఇంకా ప్రాణం వదిలిపెట్టేద్దామని పడిపోయాడు. ఇంకా 2-3 రోజులు తిండి లేకపోయేసరికి ఇంకా శక్తి లేకుండా అక్కడ పడిపోయి ఇట్లా కింద పడుకొని చూస్తుంటే ఆ గంగాదేవినే కాషాయ వస్త్రం వేసుకొని ఒక స్త్రీ రూపంలో వచ్చి కూర్చొని ఇంక ఈయన అద్వైత సిద్ధులు, తర్కశాస్త్రాలు, న్యాయశాస్త్రాలు చదివినాడు కాబట్టి మన ఓన్ ప్రొజెక్షనే కదా. ఆ ఇష్టదేవత కూడా మనము ఎంత శక్తివంతంగా ఊహించుకున్నామో ఆ దేవతను అంతే శక్తివంతంగానే వాళ్ళు కనిపిస్తారు, అంతేగాని దానికి అతీతంగా కాదు.
ఈయన ఆల్రెడీ సిద్ధి గ్రంథాలు అద్వైత సిద్ధాంతం తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ గంగాదేవి న్యాయశాస్త్రం వల్ల ఆ మంచి స్వరూప లక్షణాలు, తటస్థ లక్షణాలు, వ్యావర్త లక్షణాలు చెప్పి నువ్వు ఆల్రెడీ ముక్తుడివై ఉన్నావు, నువ్వు ముక్తుడు కాలేదని అనవసరంగా భ్రాంతిలో నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ముక్తుడవే అని అక్కడే ప్రూవ్ చేసి సిద్ధం చేసి వదిలిపెట్టింది. అప్పుడు ఆయనకి ఒకసారి కృతకృత్యమని అప్పుడు కొన్ని రోజులు సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. మళ్ళా కొద్దిగా బహిర్ముఖకు వచ్చి మళ్ళీ మంచి పెద్ద పెద్ద శిష్యులై ఇప్పుడు ఆయన శిష్యుల్లోనే హరిద్వార్లో సాధన సదన్ అని, ముంబైలో ప్రేమ్పురి ఆశ్రమం అని చాలా బ్రాంచులు ఉన్నాయి. అలా తీక్ష్ణ బుద్ధి ఉండి కూడా సరెండర్ అయిపోయారు. రామకృష్ణ పరమహంసకి 1.5 రోజుల్లో అయిపోయింది పని. ఎందుకంటే అహంకారాన్ని మొత్తం దేవి ఒక్క చోట అక్కడ పెట్టుకున్నాడు కాబట్టి ఆ ఒక్క పాయింట్ పక్కకు నూకేసరికి నిర్వికల్ప 1.5 రోజులు అయిపోయింది. ఆయనకు జ్ఞానబోధ చేసిన తోతాపురికి ఈ జ్ఞానం 40 సంవత్సరాలు పట్టింది అలాంటి స్థితిని పొందడానికి. అహంకారము చాలా చాలా పెద్ద శత్రువు. అసలు దాన్ని గుర్తు పట్టడమే ఎన్నో సంవత్సరం పడుతుంది. అది మనం తెలుసుకున్నాం అనుకుంటున్నాం, కానీ నేను నా అహంకారం తెలుసుకున్నాను అన్నది కూడా అహంకారమే. ఆ అహంకారమే తెలుసుకుంటా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నువ్వు ఈ దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక, ప్రతీ జన్మలో నువ్వు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఆగిపోతూ ఉంది. నీ లెర్నింగ్ ప్రాసెస్ ఇక్కడికి ఆగిపోతూ ఉంది. ఇంకేమీ తెలుసుకోవడం లేదు, పుస్తకాలు నేను కొత్త విషయాలు తెలుసుకోవడం లేదు, చేయడానికి ఇంకేమీ సాధన లేదు, ఆ అహంకారం కూడా తొలగించుకోలేకపోతున్నావు. దిగండి. ప్రతి జనంకు ఇక్కడ దాకా వస్తున్నావు. ఒక గుడ్డోడు ఉంటాడంట. గుడ్డోడు వచ్చేసి తడుపుకుంటూ గర్భగుడి లోపలికి పోవాలనుకుంటూ తడుపుకుంటూ వస్తాడంట. కరెక్ట్గా వాకిలు వచ్చేసరికి వెనకాల ఏదో కరుస్తుందంట. కరిసేటప్పటికి కొద్దిగా ముందుకు వెళ్ళిపోయి తడుపుకునేసరికి ఆ డోర్ వెళ్ళిపోతుంది, మళ్ళీ గోడే వస్తుంది. అట్లా తిరుగుకుంటూ ఉన్నాడు, కానీ లోపలికి మాత్రం ప్రవేశం చేయలేకపోయాడు. ప్రతి జన్మలో కూడా ఈ అహంకారం దాకా వచ్చేసి ఆగిపోయేసి చాలామంది జీవితాలు వ్యర్థం చేసుకున్నప్పటికీ కృష్ణ పరమాత్ముడు వీళ్ళ వల్ల అవడం లేదని చెప్పేసి అలాంటి వాళ్ళు ఏడ్చి కాడ్చి వ్యర్థమైపోతున్న జీవనం అంటే మీ అందరినీ నేను గోపికలుగా పుట్టిస్తానని అలాంటి సాధు సత్పురుషులనే గోపికా స్త్రీలుగా పుట్టించి ప్రేమ భావాన్ని ఇచ్చి వియోగంతో దూరం చేసి ఆ మొత్తము మీ మనసుని నాలో లయం చేసుకొని దాన్ని తొలగించేసి మీకు ఆ సచ్చిదానంద స్వరూపంలో నిలబెడతాన్న మాట ఇచ్చి వాళ్ళందరినీ అలా ఉద్ధరిస్తాడు. లాస్ట్కి ఇక్కడికి రావాల్సి వచ్చిందా లేదా అహంకారం? ఇష్టమైన దేవత లేదంటే గురువుల చరణాల దగ్గరే వదిలిపెట్టాలి. అంత ఈజీ కాదు అహంకారం పెంచుకోవడము. పడగలు వేస్తూనే ఉంటుంది, అది చాలా మోసం చేస్తుంది అది. కాబట్టి ఇలాంటి దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక, నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది దీనివల్ల నువ్వు నాశనం అయిపోయినావు. బోధోహం జ్ఞాన కడ్గేనా, ఈ బోధం శాస్త్ర ఆలంబనము, దీనికన్నా మంచి ఆలంబనం ఇంకోటి లేనే లేదు. నువ్వు ఏ ఆలంబనన్నా పెట్టుకో, జపమాల తిప్పుతూ ఉండు, నీ మనసుకు అమెరికా తిప్పుకొని వచ్చేస్తుంది. శ్లోకాలు చెబుతూ ఉండు, అందరినీ నిన్ను ఎవరు హింస పెట్టినారో వాళ్ళ గురించి అంతా ఆలోచన చేసుకుని దానిపైన అది చేసుకుంటూ ఉంటుంది మెకానికల్గా. కానీ ఇలా శ్రవణంలో కూర్చో, నువ్వు గురుముఖంగా ఎదురుగా కూర్చో శుశ్రూషతోటి ఈ గంట సేపు ఎంత మంచి సంస్కారం పడుతుందంటే మళ్ళీ ఈ నెక్స్ట్ క్లాస్ వచ్చే వరకు నీ మనసు బుద్ధులు ఇంకా ఇటువైపే ఆత్మవైపే తిప్పి పెట్టుకుంటుంది. దీనికన్నా మంచి ఆలంబన సాధన ఇంకోటి లేదు. యుద్ధం చేస్తే మనసుతోటి యుద్ధం చేయి. బయట ఏంది చేతులు కాళ్ళు అవి ఇవి తిప్పుకుంటూ చేస్తున్నాం. మగోడివైతే కన్నా పురుషుడివైతే ధీరుడివైతే ఈ మనసుతోటి యుద్ధం చేయి. అక్కడే ఫెయిల్యూర్ అయిపోతారు. ఏదన్నా తీర్థాటనలు చేయండి, అవి చేయండి, జపాలు చేయండి, మోటు పనులు చేయండి అంటే మనసు రెడీ అయిపోతుంది. కాసేపు గంట సేపు ఇలాంటి తత్వ విచారం చేయంటే టాటా బాయ్ బాయ్, నిద్ర వచ్చేస్తుంది. సామర్థ్యం లేదు ఇక్కడ ఓటమి ఒప్పుకునేస్తుంది. ఇలాంటి సాధనలు తిరస్కరిస్తూ ఉంటుంది మనసు. ఎందుకంటే మనసుకు అవి దెబ్బ పడతాయి, ఇష్టం కాదు. మనమేం మనసుకు నచ్చే పనులు చేయాలి, మళ్ళీ దాని గులాముడు అయిపోయేది. మనసుకు నచ్చే పనులు చేసినందుకే కదా ఇప్పటి వరకు మనం ఈ అజ్ఞానంలో ఉన్నాం. అవి చెప్పిన మాటలు చేసుకుంటూ వచ్చినందుకే ఇక్కడ ఇంకా ఈ బురదలో పడుతున్నాం. ఇప్పుడు అవి ఇచ్చే నిర్ణయాలే నమ్ముడు. గురువులు చెప్పిన శాస్త్రం చెప్పినా లేదు, నా మనసు ఎట్లా చెప్తుందో అట్లే చేయాలి. నా మనసుకు వేరే పని ఇష్టం ఉంటే ఆ పనే చేయాలి. అట్లా మోసపోతుంటావు. అందుకే ఈ జ్ఞానం అనే ఖడ్గము ద్వారా దాన్ని తొలగించేసి, ఈ దేహాత్మ బుద్ధిని తొలగించేసి ఆ సుఖీభవ
అందుకే డెకరేట్ చేసుకోవద్దు. మా గురుగారు అన్నారు, కొత్త అలవాటు నేర్చుకోండి. ఈ శరీరానికి దెబ్బలు తినే అలవాటు, తిట్లు తినే అలవాటు, నిందలు వినే అలవాటు, నిందిస్తున్నా కూడా ఇవి కొత్త భోజనము సాధకులకు ఈ అలవాటు నేర్చుకోండి. ఇంతకుముందు ఒక్క మాట అంటే వానికి రియాక్షను, రివెంజ్ తీసుకోవడము, వాడు ఒక్క చుచ్చే మాట అంటే మనం 4-5 చుచ్చే మాటలు అనడం, డైరెక్ట్గా యథార్థంగా మాట్లాడము. ఎందుకంటే నా మాటలతోటి వాడు ఇబ్బంది పడాలనే ఉద్దేశంతోనే అనడము. ఇక్కడేమో జ్ఞానం ఉంది. ఇంత శాస్త్రం చదివి నువ్వు హింస చేస్తే అది వల్ల నీకు బౌన్స్ బ్యాక్ కాదా? తప్పకుండా బౌన్స్ అవుతుంది. అంత అజ్ఞానంలోనే ఉంటాము. అలా కాదు, ఇంకా దీనికి దెబ్బల మీద దెబ్బలు పడాలి. ఈ మనసు, శరీరము ఎలాంటి కోతి లాంటిది. ఒక రాజు అందరినీ ఒక రాజ్యంలో బాగా చూసుకో ఉంటాడంట. ఆ రాజ్యంలో ఒక కోతి ఉంటుందంట. ఆ సభలో కూర్చోనికి పోకముందు రోజు కట్టి తీసుకుని ఆ కోతిని మాత్రం టప్పని ఒక దెబ్బ కొట్టేసి పై కూర్చునేవాడంట. మంత్రికి చూసి పాపం యాస్టకు వచ్చేస్తుంది. మమ్మల్ని అంతా ఎంత బాగా చూసుకుంటున్నాడు రాజు, పాపం ఈ కోతిని మాత్రము రోజు ఒక దెబ్బ గట్టిగా కొట్టేసి పై కూర్చుంటున్నాడు. ఒకసారి అడిగేస్తాడు, ఎందుకు రాజా, నాకు అర్థం అవడం లేదు, మమ్మల్ని అంతా ఇంత పెద్దగా మంచిగా చూసుకుంటున్నావు, ఈ కోతిని మాత్రం ఎందుకు ఇలా హింస పెడుతున్నావు అంటాడు. ఓహో, చూడు నాయన, ఈ కోతి మన మనసు, ఇవి రెండు ఒకటే. వీటికి కానీ దెబ్బ పడకుండా పోతే ఏమవుతుందని నేను ఇప్పుడు అడిగా కదా, నేను చెప్పను, నువ్వు చూడు అని వదిలిపెట్టేస్తాడు. ఇంకా రెండో రోజు వచ్చే, ఇంకా ఆ రోజు కోతి ఇంకా రోజు వచ్చి కొడతాడు కాబట్టి రెడీ అయిపోయిండే దెబ్బలు తినడానికి. ఆ రోజు చూస్తే కొట్టకుండానే పోయి సింహాసనం మీద కూర్చున్నాడు రాజు. కోతి ఆశ్చర్యం అనిపించింది, ఓహో, ఈరోజు నన్ను కొట్టడం మర్చిపోయాడా అని చెప్పేసి ఎప్పుడు తలెత్తి కూడా చూసేది కదా, ఆ రోజు తలెత్తి అటు ఇటు చూసింది. నెక్స్ట్ రోజు రాజు వస్తూ ఉంటే కన్నా భయపడి ఇట్లా చేతులు కట్టుకోండేది. రెండో రోజు రాజు వస్తూ ఉంటే డైరెక్ట్గా కన్నులో కన్ను పెట్టి చూస్తూ ఉంది. ఆ రోజు కొట్టలేదు. ఇంకా ఆ రోజు కొట్టుకునేసరికి ఎప్పుడు కదలకుండా ఒకే చోట కూర్చునేది. ఇంకా వాళ్ళ సభలో మాట్లాడుకుంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు ఎగురుతూ ఉంది. అటు ఇటు పిల్లులు పోతేనే ఇక్కడ డిస్టర్బ్ అయిపోతుంది సత్సంగం. అందరూ చూపులు అటు పోతాయి. పిల్లి అటు పోతే అటు పోతుంది, ఈ పిల్లి ఇటు పోతాయి. ఇంకా కోతి అటు ఇటు ఎగురుతూ ఉంటే డిస్కషన్లు అవుతాయా? అసలు డిస్కషన్లు కావు. ఆ మంత్రికే కోపం వస్తూ ఉంటుంది. ఇంకా మళ్ళీ మూడో రోజు రాజు వస్తూ ఉంటే కన్నా రాజు నెత్తి మీద పోయి ఎగిరి కూర్చుంటుంది. ఆ మంత్రికే కోపం వచ్చి కట్టి తీసుకొని 10-20 ఏట్లు కొట్టేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది, ఈ మనసు, ఈ దేహాభిమానం కూడా అంతే. దీనికి ప్రతిరోజు తిట్లు దెబ్బలు పడతా ఉండాలి. కానీ మనం పొగటేటోళ్ళు ఎక్కడుంటారు, మనల్ని ఒప్పించేటోళ్ళు ఎక్కడుంటారో అక్కడ ఉండాలనుకుంటారు. అక్కడ మనకు కళ్యాణం కాదు. దెబ్బల మీద దెబ్బలు పడతా ఉండాలి, అవలక్షణాల మీద, దేహాభిమానం మీద. అలాంటి చోటు ఉంటే సాధన జరుగుతుంది. అన్ని అనుకూల పరిస్థితులు, సౌలతులు అవి చూసుకుంటాను, వాటి వల్ల దేహాభిమానం పోదు. కాబట్టి నువ్వు ఇలాంటి జ్ఞాన ఖడ్గము ద్వారా దాన్ని సంపూర్ణంగా తొలగించుకో అని ఇక్కడ చెప్పుకున్నాడు. ఎందుకంటే ఈ శరీరంకు నీకు సంబంధం లేదు. ఈ మనసు బుద్ధులనే నేనని ఎందుకు అనుకుంటున్నావు? ఆస్థానాలు కూడా అంటున్నారు చూడండి, మనశ్చక్షురాదేర్వియుక్త స్వయం యో మనశ్చక్షురాదేర్మనశ్చక్షురాదిః మనశ్చక్షురాదేరగమ్య స్వరూపః స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా. మనశ్చక్షురాదేర్వియుక్త స్వయం. ఈ చక్షుల ద్వారా వియుక్తంగా అంటే సంబంధం లేకుండా మనము సాక్షి రూపంలో ఉండాము. అసలు లేనే లేదు, సంబంధము కల్పించుకుంటున్నాము. యహ మనశ్చక్షురాదిః. మన ఆత్మస్వరూపము మనసుకు మనసు లాంటిది, బుద్ధికి బుద్ధి లాంటిది, కన్నుకు కన్ను లాంటిది, చెవుకు చెవు లాంటిది, నాలుకకు నాలుక లాంటిది. అది అలాంటి జ్ఞాన స్వరూపం మనది. మనం ఈ మనశ్చక్షురది శరీర సంఘాతం కాదు. మనశ్చక్షురాదేరగమ్య స్వరూప. ఈ మనసు బుద్ధుల ద్వారా తెలుసుకోదగిన తత్వము కాదు. ఈ మైక్ని, బుక్కుని తెలుసుకున్నట్టుగా ఈ మనసు బుద్ధుల ద్వారా ఇదంతయ మనం ఎప్పుడూ తెలుసుకోలేము. అందరూ ఆ బుద్ధిలో అనుభూతిని పొందాలి, బ్రహ్మానుభూతిని పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎప్పటికీ జరగని పని. బుద్ధిలో అనుభవించేది నిత్యమైన వస్తు అవుతుందా? బుద్ధి గమ్యం అయిపోతుంది, బుద్ధి గోచరం అయిపోతుంది. బుద్ధి గోచరమైనది పరమాత్మతత్వం. ఆ శాస్త్రంకి విరుద్ధమైన మాట. నీ బుద్ధిలో నువ్వు ఏమనుభవించినా
అల్పతత్వాన్ని అనుభవించుంటావు. అనుభవాలు నువ్వు కాదు, అనుభవ సాక్షివి నువ్వు. కాబట్టి ఆ కోరికని వదిలిపెట్టేసాడు. బుద్ధి మనసులో అవసరం లేదు. నీ అనుభూతి ఎప్పుడు నువ్వు అనుభవంలోనే ఉండవు. అనుభవంలో లేవని అబద్ధం చెబుతున్న ఈ మనసు బుద్ధులు దాన్ని వదిలిపెట్టేస్తే అయిపోయా. ఏమి గట్టిగా పట్టుకోవడం కష్టము. ఏదన్నా ఒక వస్తున్న 5 కేజీల భారాన్ని పట్టుకోవడమే కష్టము, వదిలిపెట్టడమే కదా ఈజీ. దేహాత్మ బుద్ధిని పట్టుకోవడమే కష్టము, వదిలిపెట్టడం ఈజీ వాస్తవంగా విచారణ చేస్తే. కానీ వదలలేకపోతున్నాం, విపరీతంగా గట్టిగా పట్టుకున్నాం. సురేశ్వరాచార్యులు అంటారు, ఈ అహంకారము ఎంత పవర్ఫుల్ అంటే ఒక మనిషి చచ్చిపోతే 4 మోసుకోవాలి, అంత బరువు ఉంటుంది ఈ శరీరం. అలాంటి శరీరాన్ని 100 సంవత్సరాల్లో కేవలం నేను అనే ఒక అహంకారంతో రోజు మోస్తున్నాను. ఇంకా భార్య పిల్లలు వీళ్ళు నా వలన మమభావం ఉంటే 500 కేజీల కన్నా ఎక్కువ మోస్తున్నాం రోజు అహం మమభావాలతో. కాబట్టి ఈ అజ్ఞానమే కానీ మనకు ఈ మనసుకు సంబంధమే లేదు. ఆ మనసుకు గులాముడైపోవడం ఏంటి? ఆ మనసు ఇచ్చే నిర్ణయాలు ప్రతిరోజు ప్రతి క్షణము నమ్మడం ఏంటి? తీసి పక్కన పడేయండి. మనకన్నా మూర్ఖుడు మనకు ఉపదేశం చేసినాక వచ్చినప్పుడు మనం స్వీకరిస్తామా? పోపి పిల్లోడను నీకేం తెలుసు అని చెప్పేసి. ఈ మనసు బుద్ధులు మన స్వరూపం గురించి మన అవస్థ గురించి నిర్ణయాలు ఇవ్వడం ఏంటి? నువ్వు అజ్ఞానివని, నువ్వు పరిచిన్నుడు అని అసలు తీసుకోవద్దు. ఆ నిర్ణయాలే తీసుకోవద్దు. శాస్త్రం గురువులు చెప్తా ఉన్నారు, యుక్తి ద్వారా సిద్ధం చేసి చూపిస్తున్నారు. అలాంటి నిత్య ఉపలబ్ధి స్వరూపాన్ని నేను అని అస్తామలకుడు అంటున్నాడు. ఆయన నిర్ణయాన్ని చెప్తున్నాడు. మరి ఉన్నది ఒకటే పరమాత్ముడైతే జీవుడు కూడా ఒకటే ఉండాలి కదా. అనేక జీవులు ఎలా అయిపోయారు? నా మనసులో ఏం జరుగుతుందో ఆ జీవుని మనసులో ఏం జరుగుతుందో నాకు తెలుస్తా లేదు కదా. అందుకే అనేక జీవవాదం అని అనేక జీవులు ఉన్నారు కాబట్టి అనేక పరమాత్మలు ఉండాలి, అద్వైత సిద్ధాంతం కాదు ఇది అని కొంతమందికి అనుమానం ఉంటుంది. దానికి కూడా హస్తమలకాచార్యులు సమాధానం ఇచ్చారు. ఏకో విభాతి స్వతః శుద్ధచేతాః ప్రకాశస్వరూపోऽపి నానేవ దీషు క్షరావోదకస్థో యథా భానురేకః స నిత్యోపలబ్ధి స్వరూపోऽహమాత్మా స నిత్యోపలబ్ధి స్వరూపోऽహమాత్మా స నిత్యోపలబ్ధి స్వరూపోऽహమాత్మా. ఏకో విభాతి, సూర్యుడు ఒక్కడే ఉంటాడు శుద్ధ చేత. అలాగే మన చైతన్యం కూడా ఒక్కటే ఉంది, బింబరూపమైన చైతన్యము. ప్రకాశ స్వరూపోపి, అది ప్రకాశ స్వరూపము. నానేవ దీషు, అంతఃకరణాలు అనేకం అవడం వల్ల అనేక జీవుల్లాగా కనిపిస్తున్నాడు. ఒక్క జీవుడిలాగా కనిపించకుండా అనేక జీవుల్లాగా కనపడడానికి అంతఃకరణాలు అనేకం కావడము. ఎలా అంటే శరావోదకస్థో యథా భానురేకః, చెరువుల్లో కుంటలలో ముఖ్యంగా బకెట్లో అర్థం చేసుకోండి. 1000 బకెట్లో నీళ్ళు నింపి కింద పెట్టండి. ప్రతి ఒక్క బకెట్లో పోయి తొంగి చూడండి. ఈ 12 గంటల్లో ప్రతి ఒక్క బకెట్లో కూడా ఒక సూర్యుడు కనిపిస్తాడు. 1000 బకెట్లలో 1000 సూర్యులు కనిపిస్తారు. కింద 1000 సూర్యులు ఉన్నారు కాబట్టి పైన ఆకాశంలో 1000 సూర్యులు ఉంటారా? ఒక్కడే సూర్యుడు ఉంటాడు. మన బింబరూప చైతన్యం కూడా అంతే, ఒక్కటే బింబరూప చైతన్యం, ఒకటే సచ్చిదానంద స్వరూపుడే. అంతఃకరణాలు అనేకంగా ఉండడం వల్ల అనేక జీవులుగా ఆయనే కనిపిస్తున్నాడు. అందుకే మనము చేసే సుఖ దుఃఖాలు పుణ్యపాపాలు ఆయనకి ఎందుకు అంటుకోవంటే, కింద 1000 బకెట్లు పెట్టావు, 1000 బకెట్లని అల్లాడించి చూడు. ఆ 1000 బకెట్ల లోపల ఉన్న ప్రతిబింబ రూపంలో ఉన్న సూర్యుడు కూడా అల్లాడతాడు. అంటే ఇక్కడ కదలికలు కనిపిస్తాయి. 1000 బకెట్లో ఉన్న ప్రతిబింబ రూపంలో సూర్యుడు అల్లాడుతున్నప్పటికీ పైన చూస్తే సూర్యుడు మాత్రం కదలకుండా ఉంటాడు. అందుకే ఈ జీవభావంలో మనం పడే సుఖాలు దుఃఖాలు ఎన్ని ఎక్స్ట్రాలు ఏమున్నా కూడా ఆ బింబరూప చైతన్యానికి అసలు టచ్ కూడా కావు. ఎవరి సుఖాలు వాళ్ళవి, ఎవరి దుఃఖాలు వాళ్ళవే. అలాంటి నిత్య ఉపలబ్ధి స్వరూపమైన బింబరూపమైన ఆత్మని మనము దీన్ని మళ్ళీ మళ్ళీ భావిస్తూ ఉండాలి. మళ్ళా సూర్యుడు ఎలాగిప్పుడు 1000 బకెట్లను పెట్టినప్పుడు ఒక్కొక్క బకెట్కి ఫస్ట్ బకెట్లో ఒక నిమిషము, రెండో బకెట్కి రెండో నిమిషము, అట్లేమి స్టెప్ బై స్టెప్ ఏమీ ప్రకాశం చేయలే.
ఒకే షాట్లో అన్ని వస్తువుని ఒకేసారిగా అన్ని ప్రకాశం చేసేస్తాడు. అలాగే యథానేక చక్షు ప్రకాశో రవిర్న క్రమేణ ప్రకాశీకరోతి ప్రకాశం అనేకాధియో యస్తతైక ప్రబోధః స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా. యథా అనేక చక్షుః ప్రకాశः రవిర్న క్రమేణ ప్రకాశీకరోతి. ఒకటి దాని తర్వాత స్టెప్ బై స్టెప్ అది ప్రకాశిద్దాం. అట్ ఏ టైం యుగపత్ ఒకేసారిగా అన్ని వస్తువులు ఒకేసారిగా ఒకే సమయంలో ఎలా ప్రకాశిస్తుందో అలాగే అనేక దియోహో అనేక అంతఃకరణాలు 84 లక్షల జీవరాశుల్లో జీవభావం ఉన్నప్పటికీ కూడా అన్ని జీవుల్ని అంతటా ప్రపంచాన్ని కూడా తథా ఏకః ప్రబోధః ఆ బింబరూపమైన చైతన్యం అన్నిటికీ కూడా ప్రకాశాన్ని ఇస్తూ ఉంటుంది. అంతటి జ్ఞానాన్ని సాక్షిభావంలో పొంది ఉంటుంది. అలాంటి నిత్య ఉపలబ్ధి అయిన స్వరూపమైన ఆత్మను నేను అని అష్టామల్కుడు అంటున్నాడు. మనము కూడా అదే అనుకోవాలి, అలాగే భావించుకోవాలి. నువ్వు ఎవరు అంటే కానీ ఈ ఉత్తరాలు రావాలి, నేను ఫలానా ఊరు నాది, ఫలాని పేరు మా నాన్న పేరు ఇది, అది రాకూడదు. అవన్నీ పరిచిన్న భావనలు వాడుకోవడానికి కూడా ఇష్టపడకూడదు. ఎవరు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ సచ్చిదానంద స్వరూప అన్నదే రావాలి. డైలాగులో కూడా అదే రావాలి, భావనలో కూడా అదే ఉండాలి. కొత్త అలవాటు నేర్చుకోవాలి. భావించుకోవడం వల్లనే మనం జీవులు అయిపోయాము. అది ఆ మనసుకు బయాస్ అయిపోతుంది. ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉంటాం మనం కూడా అలాగే తయారైపోతాం. అందుకే ఆ భావించుకోవడం వల్ల అనుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉంది. దాన్నే బ్రహ్మాభ్యాసం అంటారు. అభ్యాసం అనేది రిపిటేషన్కి విపరీతమైన ఫలాలు ఉంటాయి. ఏదో విషయాన్ని మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తామంటే అదే మనం అయిపోతాము. కాబట్టి ఇలాంటి స్వరూపానివి నువ్వు నాయనా ఈ దేహాభిమానాన్ని నువ్వు వదులుకో అని అష్టావక్రుడు చెప్తున్నాడు. మిగతాది మనం రాత్రి సాయంకాలం క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.